ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల కార్మికుల ఉమ్మడి ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు దీర్ఘకాలిక సమస్యల సాధనకై దశలవారీ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కాకినాడ డివిజన్ చైర్మన్ వి బాలకుమార్, కాకినాడ డివిజన్ కన్వీనర్ పైడిరాజులు తెలిపారు. కాకినాడ విద్యుత్ సర్కిల్ కార్యాలయం వద్ద విద్యుత్ కార్మికులచే రిలే నిరాహార దీక్షలు రెండవ రోజు కూడా కొనసాగాయి. ఈ కార్యక్రమంలో సుమారు 50 మంది వరకు విద్యుత్ కార్మికులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి బాలకుమార్, పైడిరాజులు మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించాలని దశలవారీ ఉద్యమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలను చేపట్టడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్ మురళీకృష్ణ, ఎన్ఎస్ నాయుడు, కె బాబీ, ఎం సూర్యనారాయణ, జి శ్రీనివాస్, ఎన్ మురళీకృష్ణ, కేజీ వెస్లీ, ఎస్ఎస్ శేఖర్, జె వీరభద్రరావు, సిహెచ్వివి రమణ, యు లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ముందుసారి చేసినటువంటి ఆ స్ట్రైక్ లో కూడా అలాగే దాన్ని నీరుగార్చారు. ఇప్పటికైనటువంటి మాకున్న డిమాండ్లు జూనియర్గా వచ్చినటువంటి పోస్టులను రెగ్యులర్ చేయాలి. వాళ్ళతో పాటు మిగతా మాకు రావాల్సినటువంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ విధంగా మేమందరం రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు, అలాగే కంపెనీ జిల్లా స్థాయిలో మేమందరం కమిట్మెంట్గా ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా మేమందరం ఈ విధంగా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేసుకోవాల్సిన పరిస్థితి యాజమాన్యానికి, ప్రభుత్వానికి వచ్చిందయ్యా. ఇప్పటికైనా దయచేసి మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి మీద దయ చూపెడతారో కక్ష సాధిస్తారో తెలియదు, కానీ ఈ స్థాయికి వచ్చింది కాబట్టి ఇది ఆఖరి రోజుగా రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నాం. యావత్ రాష్ట్రంలో అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతున్నాయి. మరి రేపట సోమవారం నుంచి మన యొక్క జిల్లా మెజిస్ట్రేటు అధికారి అయినటువంటి కలెక్టరేట్ వారికి వినతిపత్రం ఇచ్చేసి తదుపరి అప్పటికీ కూడా గవర్నమెంట్ వారు కానీ, పరిపాలన చేస్తున్న వారి యాజమాన్యం కానీ ఏమాత్రం మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద కనికరం చూపి ఏమైనా మీరు పరిష్కారం చేయకపోయిన ఎడా మేమందరం కూడా తక్షణం రోడ్ల మీదకి స్ట్రైక్ రూపంలో వచ్చి మేము వినియోగించడానికి రెడీగా ఉన్నాం, సిద్ధంగా. పెన్షన్ స్కీమ్ ని అమలు చేయకుండా సాగదీస్తూ వెళ్తున్నారు. అది ఒక ముఖ్యమైన డిమాండ్. అలాగే జేఎల్ఎం గ్రేడ్ 2 అని ఎనర్జీ అసిస్టెంట్లని నియమించడం జరిగింది. వారిని మాతో పాటు విద్యుత్ సంస్థల్లో 24/7 ఉద్యోగం చేయిస్తూ 24/7 వాళ్ళని వాడుకుంటూ, ఎమర్జెన్సీస్ అన్నిటికీ వాడుకుంటూ, వారికి వేతనాలు ఇచ్చే సందర్భానికి వచ్చేటప్పుడు మాత్రం నూతన సర్వీస్ రెగ్యులేషన్స్ అని చెప్పి ఏ విధంగానూ వాళ్ళకి ఉపయోగపడని, వాళ్ళని జీవితాలను ముందుకు తీసుకువెళ్ళని ఒక సర్వీస్ రెగ్యులేషన్స్ అని, కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ అని ఏర్పాటు చేశారు. ఆ కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ రద్దు చేసి వారికి కూడా పాత సర్వీస్ రెగ్యులేషన్స్ అమలు చేసి సంస్థలో విలీనం చేసి వారికి ప్రమోషన్లు కూడా కల్పించాలని, అలాగే అవుట్ సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేసి వారికి సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, ఇతరత్ర ముఖ్యమైన డిమాండ్లు వారు ఆమోదించిన డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ విద్యుత్ ఐక్య కార్యాచరణ సమితి తరపున, మా జిల్లా తరపున తెలియజేస్తున్నారు.